హలో ఫ్రెండ్స్, మన హైదరాబాద్ కి చెందిన బ్రిస్క్ ఇవి తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒరిజిన్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,55,000 నుంచి. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంట్రడక్టరీ ప్రైస్ ఆఫర్ చేస్తుంది 1,39,000 నుంచి. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 333 రూపాయలు ఇచ్చి దీన్ని ప్రీ బుక్ చేసుకోవచ్చు. కానీ వెయిట్ ఈ వీడియోలో మనము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్, రేంజ్, ఫీచర్స్ గురించి తెలుసుకున్నాము. అంతేకాకుండా దీంట్లో ప్రోస్ కాన్స్ గురించి కూడా తెలుసుకుందాం. తర్వాత మనం డిసైడ్ చేద్దాం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకోవచ్చా లేదా అనేది. అయితే వాటన్నిటిని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, బ్రిస్క్ ఇవి ప్రస్తుతం ఒక ఒరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మాత్రమే లాంచ్ చేసింది. కాకపోతే వీళ్ళు లాంచ్ వీడియోలో ప్రో వేరియంట్ ని కూడా టీస్ చేయడం జరిగింది. అయితే ప్రో వేరియంట్ లో స్వైపింగ్ బ్యాటరీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే స్వైపింగ్ బ్యాటరీ వచ్చేసి ఫిక్స్ బ్యాటరీతో పాటు వస్తుందా లేదా మొత్తానికి కంప్లీట్ గా స్వైపింగ్ బ్యాటరీ తీసుకొస్తారా అనే విషయం మనము లాంచ్ అయిన తర్వాతనే తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వీళ్ళు లాంచ్ చేసిన ఒరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాము. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్ తో మొదలెడదాం. అయితే మొట్టమొదటిగా దీని డిజైన్ చూసుకున్నట్లయితే కంపెనీ ఎక్దమ్ స్క్రాచ్ నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది రెగ్యులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో కంపారిజన్ చేసినట్లయితే. అంతేకాకుండా యంగ్స్టర్స్ మరియు ఏజ్ పర్సన్స్ కి యూజ్ అయ్యేలాగా దీన్ని స్పోర్టీ లుక్ లో ప్రాక్టికల్ వేలో యూజ్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ డిజైన్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కలర్ లో వస్తుంది. అందులో మీకు ఏది నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వచ్చేసి మెటల్ తో లభిస్తుంది మరియు బాడీ ప్యానల్స్ వచ్చేసి ప్లాస్టిక్ వే కనిపిస్తున్నాయి. ఇక కంఫర్ట్ కోసం అని ఇందులో ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, హైడ్రాలిక్ డంపెనర్ తో ఇవ్వడం జరిగింది. అయితే రేర్ సైడ్ మోనో షాక్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సేఫ్టీ కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ లో మరియు రేర్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ ఆప్షన్ ని చాలా తక్కువ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. అయినా కూడా ఒరిజిన్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈ డబుల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. ఇక డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1318 mm వీల్ బేస్ తో మరియు 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ అండ్ రేర్ లో 12 ఇంచెస్ అలాయ్ వీల్స్ లభిస్తాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని డైలీ యూసేజ్ కి యూజ్ అయ్యేలాగా డిజైన్ చేశారు. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సీట్ కింద 30 లీటర్స్ బూట్ స్పేస్ ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఒరిజిన్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఒరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 సెకండ్స్ లో 0 to 40 కిలోమీటర్ ఎక్సలరేషన్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో 94 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఇందులో ఈకో రైడ్, బ్రిస్క్ డ్రైవింగ్ మోడ్స్ లభిస్తాయి. అంతేకాకుండా రివర్స్ కోసం అని రివర్స్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఇందులో మిడ్ డ్రైవ్ PMS మోటార్ లభిస్తుంది. దీనితో 5.5 kW పీక్ పవర్, 22 Nm టోర్క్ లభిస్తుంది. అయితే లాంచ్ వీడియోలో మాత్రం 6.5 kW పీక్ పవర్ చూపడం జరిగింది. అయితే ఏదైతే ప్రో వేరియంట్ ఉందో అందులో ఈ పవర్ లభిస్తుండొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఒరిజిన్ వేరియంట్ మోడల్ ఉందో అందులో 5.5 kW పీక్ పవర్ లభిస్తుంది. అయితే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మనము 16 డిగ్రీ గ్రేడబిలిటీ వరకు నడిపించవచ్చు. వీటితో పాటు మార్కెట్ లో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ ని బీట్ చేయాలంటే రేంజ్ ఎక్కువై ఉండాలి. అయితే ఒరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సింగిల్ చార్జ్ లో 200 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 4.5 kW ఫిక్స్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీని ఫుట్ బోర్డ్ లో అటాచ్ చేయడం జరిగింది. అయితే ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి 750 వాట్స్ స్టాండర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనిని మనం ఇంట్లో పెట్టి చార్జ్ చేసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 0 to 100% 7 గంటల్లో చార్జ్ చేయవచ్చు. చార్జింగ్ టైం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ పర్ఫార్మెన్స్ కాకుండా కంపెనీ తరపున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 2 టైప్స్ వారంటీ ఇవ్వడం జరిగింది. మొదటి వచ్చేసి స్కూటర్ మరియు బ్యాటరీ పైన 3 years లేదా 30,000 km పైన వారంటీ ఇస్తున్నారు. ఇక సెకండ్ వచ్చేసి మోటార్ పైన 3 years లేదా 36,000 km పైన వారంటీ ఇస్తున్నారు. ఈ స్టాండర్డ్ వారంటీతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అయితే ఎక్స్టెండెడ్ వారంటీ ఒకవేళ తీసుకున్నట్లయితే 5 years లేదా 60,000 km వారంటీ లభిస్తుంది. అయితే ఈ పర్ఫార్మెన్స్ కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ కూడా లభిస్తాయి. అందులో మొదటి వచ్చేసి 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది. దీనితో పాటు నావిగేషన్ కోసం ఇందులో మ్యాప్ మై ఇండియా ఇంటిగ్రేషన్ లభిస్తుంది. అంతేకాకుండా కనెక్టివిటీ కోసం ఇందులో ఈ సిమ్ మరియు 5G+ వైఫై సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్ ఇవ్వడం జరిగింది. సీట్ స్టోరేజ్ ఎక్కడైతే లభిస్తుందో మనకు అండర్ బూట్ స్పేస్ అక్కడ USB పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా రేంజ్ ని పెంచడానికి ఇందులో అడాప్టివ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. దీనితోనే మనకు కొంచెం రేంజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ యూస్ఫుల్ ఫీచర్స్ తో పాటు యాప్ కనెక్టివిటీ కూడా లభిస్తుంది. కాబట్టి యాప్ కనెక్టివిటీలో ఫైండ్ మై వెహికల్, ఛార్జింగ్ స్టేటస్ లాంటి ఎన్నో ఫీచర్స్ లభిస్తాయి. అవి ఫ్రెండ్స్, ఇవి బ్రిక్స్ తరపున వచ్చే మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒరిజిన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఇవి కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రోస్ మరియు కాస్ట్ చూసుకున్నట్లయితే మొదటగా మనం ప్రోస్ నే చూసుకుందాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రిస్క్ యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్
స్కూటర్ అయినా కూడా డిజైన్ వచ్చేసి మార్కెట్ లో లీడింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కాంపీట్ చేసే విధంగా ఉంది. అదే ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీనితో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ పాయింట్ పైన సేఫ్టీ కోసం ఫ్రంట్ మరియు రేర్ సైడ్ డిస్క్ బ్రేక్ కూడా లభిస్తాయి. ఈ ప్రైస్ పాయింట్ పైన చాలా కంపెనీస్ ఈ ఆప్షన్ ని ఆఫర్ చేయి. మేబీ ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తే రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తుంటాయి. ఇక అన్నిటికన్నా పాజిటివ్ పాయింట్ వచ్చేసి రేంజ్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ చార్జ్ లో 200 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ కొంచెం బెటర్ గానే లభిస్తుంది రెగ్యులర్ స్కూటర్ తో పోల్చుకుంటే. అయితే అన్నిటికన్నా బెస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇంకో పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది. అంటే నెగటివ్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అంతగా నెగటివ్ ఏం కనిపించలేదు నాకైతే. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెద్ద నెగటివ్ వచ్చేసి దీని చార్జర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాటరీ పెద్దగా ఉంది కాబట్టి చార్జర్ కూడా కొంచెం పెద్ద ఇచ్చింటే రెగ్యులర్ గా ఏవైతే ఎలక్ట్రిక్ స్కూటర్ లో వస్తున్నాయో 4 గంటల 5 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతాయి. ఆ టైం ని తీసుకొచ్చినా కూడా పర్లేకుండే. కాకపోతే 7 గంటల టైం అంటే మరీ ఎక్కువైపోయింది. చార్జర్ కొంచెం పెద్దగా ఇచ్చింటే బెటర్ ఉంటుండే. ఆ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చినా కూడా మనం ఎక్కువగా ఇంట్లోనే చార్జ్ చేస్తాం కాబట్టి చార్జర్ కొంచెం పెద్ద సైజ్ ఇచ్చి అంటే వోల్టేజ్ పరంగా పెద్దగా ఇచ్చింటే కొంచెం ఛార్జింగ్ టైం తగ్గుతుండే. అయితే దీనితో పాటు రేర్ సైడ్ వచ్చేసి మోనోషాక్ ఇవ్వడం జరిగింది. అయితే మనం అప్పుడప్పుడు ముగ్గురుని లేదా సామాన్ కూడా తీసుకుని వెళ్తుంటాం కదా. స్కూటర్ అంటేనే ఎక్కువ మనం లగేజ్ సామాన్ తీసుకోవడానికి యూజ్ చేస్తుంటాం కాబట్టి కొంచెం డ్యూల్ షాక్ అబ్జర్వర్ ఇచ్చింటే బెటర్ ఉంటుండే. అయినా మోనో షాక్ అబ్జర్వర్ కూడా బెటరే కానీ కొంచెం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం పర్ఫెక్ట్ అవుతుండే చేసి పరంగా. ఇక అన్నిటికన్నా నెగటివ్ పాయింట్ వచ్చేసి దీని వారంటీ అని చెప్పుకోవచ్చు. 3 years బ్యాటరీ పైన ఇస్తున్నారు. కాకపోతే కిలోమీటర్స్ వచ్చేసి 30,000 కిలోమీటర్స్. అది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెగ్యులర్ గా లభించే స్కూటర్లలో కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కొంచెం పెంచి ఒక 50,000 కిలోమీటర్ లేదా 60,000 కిలోమీటర్ ఇచ్చింటే బెటర్ ఉంటుండే. ఇక మోటార్ పైన సపరేట్ వారంటీ ఇచ్చారు, బ్యాటరీ పైన సపరేట్ వారంటీ. అయితే రెగ్యులర్ గా వచ్చే కంపెనీస్ మోటార్ పైన తక్కువ వారంటీ ఇచ్చి బ్యాటరీ పైన ఎక్కువ వారంటీ ఇస్తారు. వీళ్ళేమో రివర్స్ చేశారు. బ్యాటరీ పైన తక్కువ వారంటీ, మోటార్ పైన ఎక్కువ వారంటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అయితే ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాక కూడా 60,000 కిలోమీటర్లే యాడ్ అవుతున్నాయి. అంటే 60,000 అంటే ఇక్కడ 30,000 కిలోమీటర్లే యాడ్ అవుతున్నాయి. 30,000 స్టాండర్డ్ లభిస్తే 30,000 మనం పైసలు ఇచ్చి ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే అక్కడ యాడ్ అవుతాయి. టోటల్ గా వచ్చేసి రౌండ్ ఫిగర్ ఎక్స్టెండెడ్ వారంటీలో మనకు 5 years లేదా 60,000 కిలోమీటర్ వారంటీ లభిస్తుంది. కొంచెం వారంటీ కిలోమీటర్లలో పెంచడుండే. ఇప్పుడు రెగ్యులర్ గా మనం స్కూటర్ యూజ్ చేస్తుంటాం కాబట్టి ఈ కిలోమీటర్స్ ఏవైతే తొందరగా అయిపోతాయి కాబట్టి అక్కడ కొంచెం పెంచి ఇచ్చింటే బెటర్ ఉంటుండే. అయితే ఫ్రెండ్స్ ఇవి బ్రిస్క్ ఇవి తరపున వచ్చే మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒరిజిన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. అయితే ఇప్పటివరకు కంప్లీట్ గా వీడియో చూశారు కాబట్టి ఫుల్ డీటెయిల్స్ మీకు తెలిసిపోయి ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు తీసుకుంటారా లేదా కింద కమెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం అని ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.